ఆయన రావణుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరని నిగ్రహించగలిగాం? ఇప్పుడు కొత్తగా మేం వెళ్ళి చేసేస్తాం అన్నాం. శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం కాదా? అలా మీరు మాట్లాడచ్చా? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవా. నదీనదములకు సమాగమ స్థానమైనటువంటి సముద్రాన్ని 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరులు లంకాపట్టణంలోకి వచ్చి ఒక రాత్రంతా అన్వేషించి లంకంతా చూసి సీతమ్మ ఎక్కడుందో పట్టుకుని ఆవిడితో మాట్లాడి శత్రు సైన్యాన్ని చంపి రావణ దర్శనాన్ని పొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా వెడతానని చెప్పి వెళ్ళిపోతే మీరు పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికి వెళ్ళి హనుమన్ చంపుతానంటున్నారు. కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాణ్ణి, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నవాణ్ణి. ఇది ఏదో ప్రలాపం కింద ఉంది తప్ప శత్రుబలాన్ని అంచనా వెయ్యడం కొందుందా? బలాన్య పరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్యా కథంచన. ఎప్పుడైనా ఆలోచన చేసే ముందు ఎదుటి బలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వెయ్యకుండా యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు గెలుస్తాడన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముడి మీద మీరు యుద్ధానికి ఎలా పెడతారు? కించ రాక్షసరాజస్య రామేణావకృతం పురా అజహారజనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః. అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణం ఏమిటి? అవతలాయన కోరి మన మీదకి యుద్ధానికి రావట్లేదు, మనం ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ యుద్ధం ఎందుకు వచ్చింది? జనస్థానంలో తన పనితను చేసుకుంటూ మునివృత్తిలో ఉండి తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించి రావణుడు ఎందుకు తేవాలి? తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి? ఉంచబట్టి కదా రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇన్ని కోట్ల వానరాలతో వస్తున్నాడు. యుద్ధం అన్నదాన్ని ఎప్పుడూ కూడా 4 రకాలుగా ఎదుర్కోవాలి, సామదాన భేద దండోపాయముల చేత. ఇప్పుడు అసలు యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులు ఈ కాంచన లంక నశించవలసిన అవసరం ఏముంది? ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు కనుక ఆ సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే శరణాగత వత్సలుడు రాముడేమండం అయిపోయిందిగా. అసలు మీరు వాళ్ళని చంపుతామన్న మాట ఎందుకంటున్నారు? తప్పు వాళ్ళ దగ్గర ఉందా మన దగ్గర ఉందా? తప్పు మనం చేశాం. తప్పు మనం చేసి అవతల వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడటం, వాళ్ళని చంపేస్తానంట మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గర ఉండడం. ఒప్పు తప్పుని కప్పేస్తుంది ఎప్పటికైనా. ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్లి మనం ఇచ్చేయద్దా? కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి ఎడమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్లి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా? పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప? యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదులు తప్ప? రాముడు తప్పు చేశాడు అందుకని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం? తప్పంతా మన దగ్గర ఉంది. కాబట్టి ఐశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. పరదారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్న వాడెవరుంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య భయం నః సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి.
సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందంటే కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంక ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకా పట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యలో అవుదాం. ఏ ఒక్కడు మాట్లాడిన వాళ్ళు రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ, ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతల వారి ఆలోచన బాగుందనుకో, చాలా బాగుందండి, ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు. అది నీ సౌశీల్యత, చాలా గొప్పవాడివి. నువ్వు కాదు నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు. తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరులు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను, నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం. ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు. ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు. తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్న వాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తారు. ఇది ఎక్కడికి వెడుతుంది? తన వినాశనానికి వెడుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు, మనం అడుగుతున్నాం అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగిన వాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికాన్ని పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు. స్వేచ్ఛ ఇచ్చేయాలి. నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు. అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడం. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడం. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది. అసలు చెప్పిన వాడి మాట వినడు. మంచి చెప్పిన వాడిని మీరు తరిమేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారంటే మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే మీరు చెప్పిందే నిజమనే వాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజం అవుతుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి. అందులో అవి రావణ సభలు అని గుర్తు. రామసభలు వేరుగా ఉంటాయి. కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. తాను త్రికరణ శుద్ధిగా నమ్మి యథార్థమిది అనుకుని తాను చెప్తే దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు. ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోనీ ఒకడు చెప్పినా ఏమన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండి అనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు.
వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏమిటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మినవాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు. కోలాహలం. ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు. ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు. కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి, తమ్ముడా ఏవిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట్ట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదా నవరాత్రులు. శారదా నవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదా నవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదా నవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఎన్ని మనకి? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి? అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి. రాదు. చైత్రమాసం ముందు వస్తుంది. ఆశ్వీజ మాసం మధ్యలో గడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవుతాం, ఆశ్వీజంలో మొదలవుతాయి. శారదా నవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే, ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదా నవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇక శారదా నవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాల్ని తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం, ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము, శారదా నవరాత్రులు ఆడావిడ అనుకోండి. కాబట్టి శారదా నవరాత్రులు సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేసినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తాయి. అది తెల్లవారుజాము సమయం. తెల్లవారుజాము సమయం ఎప్పుడు శుభాన్ని కోరుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అప్పుడైతే వింటాడేమో. వింటే ఏమవుతుంది? తనకేమీ సన్మానం అక్కర్లేదు, ఆయన బాగుపడతాడు. సోదర ప్రేమ. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాడు. నిన్ననూ మాట్లాడాడు కదండి. నిన్న మాట్లాడింది తన కొరకు మాట్లాడాడు అని అర్థమైంది అనుకోండి. తన అభ్యున్నతి కొరకు మాట్లాడింది అని నమ్మాడు అనుకోండి. ఇప్పుడు చక్రవర్తిగా కూర్చోలేదుగా, రాజ్యసభ కాదుగా, అన్నగారి ఇల్లు. తమ్ముడు వెళ్ళాడు. అన్నగారు తమ్ముడిని కౌగిలించుకోవడానికి మర్యాదలు ఎందుకు? లేచి, తమ్ముడా ఏమిరా ఇంత పొద్దున్నే నా కోసం వచ్చావు, దా కూర్చో, ఏమిటి విశేషం అని అడగాలిగా. ఆయన ఏం మాట్లాడలేదు. ఓ ఆసనం చూపించాడు, కూర్చో అంటే మళ్ళీ పొద్దున్నే వచ్చే ఏదో మొదలెడతా ఏంటి అన్నట్లు విముఖంగా ఉన్నాడు. అంటే ఎప్పుడూ మంచి వినడానికి సిద్ధంగా ఉండడు. ఇది 10 తలకాయలున్నా నిలబడవు. శ్రీరామాయణ సందేశం అదే. నీకు తెలియకపోవడం ఎప్పుడూ తప్పుగా, నీకు చెప్పినా వినకపోవడం మాత్రం నీ కర్మ. కాలచోదిత, నువ్వు కాలము చేత ఆ ఫలితాన్ని పొందేయడానికి సిద్ధపడిపోతున్నావు. నిన్ను తప్పించడం ఎవరికి కుదరలేదు అని గుర్తు. కాబట్టి మనుష్య జీవితంలో పెద్దల మాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. అంతేకాని ఏదో కథాపరంగా ఆ శ్లోకం చదివేసి విభీషణుడు వెళ్ళాడు, ఇలా అన్నాడు, ఆయన కూర్చున్నాడని చెప్పడానికి నేను ఎందుకు అక్కర్లేదు. మనం ఏమన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి ఉంటుంది రామాయణం చదివితే. కాబట్టి యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే మాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే
నిమిత్తాన్యశుభన అశుభానినః. అన్నయ్య, నువ్వు ఏనాడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టావో ఆనాటి నుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అంటే లంక పతనమైపోవడానికి సీతమ్మని నువ్వు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాని పతాక స్థాయి ఇప్పుడు జరగబోయే యుద్ధం. ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్ర సంగ హుతోప్యగ్ని నసమ్యక్ అభివర్తతే. ఎప్పుడైనా హోమం చేద్దాము అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నువ్వు సీతమ్మని తీసుకొచ్చిన రోజు నుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. ప్రసన్నంగా జ్వాల పైకి లేవట్లేదు. నాలుక అని ఎలా పుచ్చుకుంటుందో అగ్ని జ్వాల అలా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే దేవతలందరూ తృప్తి పొందుతున్నారని గుర్తు. అగ్ని జ్వాల లేవట్లేదు. అగ్ని జ్వాల దగ్గర మీరు ఎందుకు ఉండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చిటపటలతో విస్ఫులింగాలు అంటారంటే రవ్వలు లేచి మీద పడుతున్నాయి అనుకోండి, పెటిల్లు పెటిల్లు అని పేలుతూ మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వెయ్యలేదని దేవతలు అప్రీతి చెందారు, పుచ్చుకోవట్లేదని గుర్తు. కాబట్టి జ్వాల బాగా లేచి నాలుకలు చాపి ఉండాలి హవిస్సు ఇచ్చేటప్పుడు. అన్నయ్య, ఆ రోజు నుంచి ఎక్కడ లంకలో హోమం చేసినా విస్ఫులింగాలు వస్తున్నాయి తప్ప నాలుక చాపి హవ్యవాహనుడు పుచ్చుకోవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తుంది, పొగొస్తుంది. కానీ వెంటనే మంత్రభాగాన్ని ఆప్ చేసి పొగొస్తే మంట బాగా రగిలేటట్టుగా చేస్తారు. ఆ రగిలేటట్టుగా చేస్తే మళ్ళీ జ్వాల లేచిన తర్వాత మళ్ళీ మంత్రభాగం మొదలు పెడతారు. ఒకసారి కుడి చేయి మీరు చెయ్యేసుకుని మళ్ళీ మొదలు పెడతారు. మొదలుపెట్టి మళ్ళీ హవిస్సు ఇస్తారు. కానీ అసలు జ్వాల లేవట్లేదు. ఎప్పుడూ పొగే వస్తోంది అగ్నిహోత్రం నుంచి. అదొక పెద్ద దోషం. కాబట్టి దుర్నిమిత్తం కిందకు వస్తోంది. మన ప్రయత్నానికి కూడా జ్వాల పైకి లేవట్లేదు. దానితో పాటుగా అగ్నిష్టేష్వగ్నిశాలాసు తదా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే అవ్యేషు చ పిపీలికాః. ఎప్పుడైనా వంట చేసేటటువంటి ఇంట్లోకి పాము రాకూడదు. పాము వస్తే యజమాని వెళ్ళిపోతాడని గుర్తు. వంట ఇళ్లల్లో, లంకాపట్టణంలో ఉన్న వంట ఇళ్లల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి. వేదాధ్యయనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పాము ప్రవేశించదు. అసలు రాదు, సాధారణంగా రాదు. అందుకే రావి చెట్టు కింద ఎక్కువ కూర్చుంటారు, పాము తిరగదు. వేదాధ్యయనం జరిగేటటువంటి ప్రదేశాల్లోకి పాములు వచ్చి కనపడుతున్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. పైగా హోమం చేయడానికి సిద్ధం చేసినటువంటి చెరువులో, అంటే ఆ పదార్థంలో, హవ్యంలో ఎప్పుడూ కూడా చీమలు చచ్చిపోవడం కానీ ఈగలు చచ్చిపోవడం కానీ అలాంటివి ఉండకూడదు. నెయ్యి, పాలు, పెరుగు, పాయసము మొదలైనటువంటి వాటిని సిద్ధం చేసి ఇలా పట్టుకొచ్చి అక్కడ పెట్టి హవ్యం సమర్పిద్దాం అగ్నిహోత్రానికి ఇలా తీసేటప్పటికి చనిపోయిన చీమలు అందులో ఉంటున్నాయి. అంటే దృశ్యం అయిపోతుంది హవ్యం, అసలు ఇవ్వడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి అటు అగ్నిహోత్రము పుచ్చుకోట్ల, ఇక్కడ హవ్యము ఇవ్వడానికి యోగ్యంగా లేదు. అంటే దేవతల యొక్క అప్రీతి ఉంది, దేవతలు సిద్ధంగా లేరు అనుగ్రహించడానికి. దేవతానుగ్రహము దాని వలన కలగట్లేదని గుర్తు ఏది ఉందో అది స్పష్టంగా కనపడుతోందన్నయ్య. కాబట్టి నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి ఇంటి యజమాని చచ్చిపోతాడు లంకలో, ప్రతి ఇంట యజమానులు పోతారు. అందుకే ఒక్క అంతఃపురంలో కాదు, అన్ని వంటిళ్లలో పావులు కనపడుతున్నాయి. అంటే లంకలో ఉన్న రాక్షసులందరూ రామరావణ యుద్ధంలో నశించిపోతారని గుర్తు. నీతో పోదన్నయ్య, అందరూ పోతారని గుర్తని చెప్తున్నాడు. కాబట్టి గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాహ దీనమశ్వాహ ప్రహేషంతే నచగ్రాసాభినందినః. అన్నయ్య, ఎక్కడ చూసినా కూడా పాడి ఆవులు ఐశ్వర్యానికి గుర్తు. ఆవు బలిష్టంగా తెల్లగా హిమవత్ పర్వతంలా ఇంటి ముందు ఉండడమో, గోశాలలో ఉండడమో, గుళ్ళో ఉండడమో జరిగిందనుకోండి, ఎన్ని దోషాలని అది ఒక్కటి కాసేసుకుంటుంది. ఇన్ని దోషాలు జరగనివ్వండి, ఆవు కాసేసుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అందుకే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మీరు నేత్ర నిమీలనం చేశారనుకోండి, ఎదురుగుండా మన నిలబడద్దని చెప్తారు. పక్కకి వెళ్ళిపోండి అంటారు. రెండే పుచ్చుకోగలవు లోకంలో. ఒకటి కుంభం పోస్తారు, అన్నరాశి మీద మొదటి దృష్టి పడాలి. లేకపోతే పుచ్చుకోగలిగింది గో ఒక్కటే పుచ్చుకుంటుంది.
అందుకే అసలు పూజ కూడా అభిముఖ పూజ లేదు మనకి శాస్త్రంలో. మీరు ఈశ్వరుడి యొక్క మూర్తికి ఎదురుగుండా కూర్చుని పూజ ఎప్పుడూ చేయకూడదు. మీరు అలా చేస్తే మీ తేజస్సు క్షీణిస్తుంది. అందుకే పెద్దలైన వారి ఇళ్లలో పూజా మందిరాలు మీరు చూడండి, ఎప్పుడూ అభిముఖ పూజ ఉండదు. మీ తేజస్సు ఈశ్వరుడి వల్ల పెరగాలి పూజలోని మీరు కోరుకుంటే మీరు తూర్పుకి తిరగాలి, ఈశ్వరుడు ఉత్తరానికి తిరగాలి. సింహాసనం ఉత్తరాన్ని చూస్తుంది, మీరు తూర్పుకి తిరిగి ఉంటారు. మీరు అందుకే ఎప్పుడైనా శంకరాచార్యులు వారు పూజ చేస్తున్నటువంటిది కానీ అది పెద్దలు చేస్తున్న పూజ కానీ మీరు చూడండి అంతవరకు. ఎందుకంటే భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తున్నది అక్కడ ఉంది. మీరు చూడండి, ఆయన ఎదురుగుండా కూర్చుని అభిషేకం చేస్తున్నారా? ఎప్పుడు చేయరు పెద్దలలాగా. ఒక పక్కకి కూర్చుని అభిషేకం చేస్తారు, ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. నేను ఇలా తూర్పుకున్నాను అనుకోండి, నా స్వామి ఉత్తరానికి ఉన్నాడు అనుకోండి, నేను ఇలా పువ్వులు వేస్తుంటే ఆయన పాదాల మీద పడుతుంటాయి. నేను ఆయన పాదాలు ఒత్తితే నేను నా ఉత్తరీయంతో పాదాలు ఒత్తుతాను. ఆయన నన్ను చూశారనుకోండి, ఆయన తేజస్సుని తట్టుకోవడానికి నా ఉపాసనా బలం సరిపోదు, నా తేజస్సు క్షీణిస్తుంది ఎదురుగుండా కూర్చుంటే. అందుకని అభిముఖ పూజ లేదు లోకంలో. ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగానే దేవతానుగ్రహం కావాలంటే కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా తిప్పకూడదు కాబట్టి ఈశ్వరుణ్ణి, తదనుగుణంగా ఐశ్వర్య సమృద్ధి గృహస్థు కోరుతాడు కాబట్టి సాధారణంగా ఉత్తరాభిముఖంగా సింహాసనాన్ని నుంచి తూర్పు ముఖంగా తాను కూర్చుని పూజ చేస్తాడు. అది శాస్త్రీయమైన పూజ. ఆ పూజ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపుష్టం చేస్తుంది. మీరు చేసిన పూజ ఫలిస్తుంది దానివల్ల. కాబట్టి సరే, ఇది అయిపోయాక నన్ను చాలా అనుమానాలు అడగండి ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఇవి తేనె తుట్టెల్లాంటివి. ఇవి దీంట్లో మీరు పట్టుకోగలిగితే మర్మం తేలిగ్గా పట్టేసుకోవచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు. అది పట్టుకోకుండా దాన్ని చిలవలు పలవలు చేసుకోకండి. కాబట్టి ఎందుకంటే నాకు భయం, మా ఇంటికి వచ్చేసారి చూడండి అంటారు, నేను ఇళ్ళకెళ్ళను, నేను ఎక్కడని చెప్పగలను. కాబట్టి ఆవులు నిష్కారణంగా చిక్కిపోతున్నాయి. ఆవు చిక్కిపోతోందంటే ఆవు జరుగుతున్నటువంటి దోషములను విరగగొట్టగలిగినటువంటి శక్తి ఆవులు కూడా కోల్పోతున్నాయి. ఇక ఇంతకన్నా అన్యాయం ఏముందన్నయ్య? ఎన్ని దోషాలైనా ఆవు ఒక్కటి రక్షిస్తుంది. అది బలవర్ధకంగా ఇంటి ముందు నించునో గుళ్ళో నించునో ఉంటే మీరు అరటిపండు ఎట్టారనుకోండి, చాలు, ఆ ఆవు కాపాడేస్తుంది. ఆవుకు ఆ శక్తి ఉంది గోవుకి. కానీ గోవులన్నీ సృష్టించిపోతున్నాయి. లంకాపట్టణంలో విమదా వీరకుంజరాహ ఏనుగులు భద్రగజములను ఉంటాయి. భద్రగజములు అంటే పర్వతాల్లాగే ఉంటాయి. మీరు గురువాయూరులో చూడాలి వాటిని. అవి తొండం కిందకు వదిలితే నేలని ఈడుస్తాయి. అందుకని అవి తొండాన్ని వదిలేసింది అనుకోండి, ఇలాగా నేలకి తగలడం కాదు, నేలకి తగిలిన తర్వాత మళ్ళీ ఒక 3-4 అడుగుల తొండం నేల మీద పడుకుంటుంది. అంతేగాని కురచ తొండంతో ఉండదు. నేల మీద 3-4 అడుగుల తొండం పడుతుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇలా చుట్టుతుంది. ఇలా చుడితే ఒక 3-4 చుట్టలు చుట్టుకుని ఇలా పట్టుకుని ఉంటుంది. వదిలిందనుకోండి నేల మీదకి, అంతెత్తున కుంభస్థలం ఉంటే ఇంత కిందకి తొండం తగులుతూ నేల మీద మళ్ళీ ఓ 3-4 అడుగులు ఉంటుంది తొండం. అంతంత పెద్ద పెద్ద ఏనుగులైతే భద్రగజాలంటారు. అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా సకిలిస్తున్నాయి. అంటే నశించిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది. నచ గ్రాసాభినందిన, గడ్డి వేస్తే సంతోషంగా గడ్డి పరకల పైకి తీసి నోరు అల్లార్చి తినాలి. ఎందుకంటే గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది ఎప్పుడు. అది నోరు తెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ కళ్ళెం అవి తీసేసిన తర్వాత గుర్రానికి కళ్ళకి కట్టిన గంటలు కూడా విప్పేసి గడ్డి వేస్తే గుర్రం గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వేలాడుతూ పచ్చిగడ్డి తింటుంది. అది అలా తింటలేదు, పచ్చిగడ్డిని చూసి విముఖంగా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే దుర్నిమిత్తం కనపడుతోంది అన్నయ్య. ఖరోష్ట్రాశ్వతరారాజన్ భిన్నరోమాహ స్రవంతిన, గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు వాటికి నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. న స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాహ, ఏవి ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. వాయసాహ సంఘర్ష క్రూరా వ్యహరంతి సమంతతః, గుంపులు గుంపులుగా కాకులు ప్రాతకాల వేళల్లోనూ అప్పుడు వచ్చి ఇళ్ల మీద కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి క్రూరంగా. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః, ఇళ్ల యొక్క ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి. గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరిపిండితాః
ఉపపన్నాశ్చ సంధ్యే ద్వే వ్యహరంత్య శివం శివాహ. గ్రద్దలు గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఉభయ సంధ్యలలో, ప్రాతకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకి వచ్చి పెద్దగా ఊళ వేస్తున్నాయి. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే ఇది వైదేహి రాఘవాయ ప్రదీయతాం. అన్నయ్య, నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లంకలో అందరూ చూస్తున్నారు, అందరూ బెంగ పెట్టుకుంటున్నారు. ప్రహస్తుడికి కూడా ఈ విషయాలు తెలుసు. కానీ అతను నీ ముందు మాట్లాడడం, నీ ముందు ఎలా మాట్లాడతాడంటే నువ్వేది చెప్తే అదే మంచిని మాట్లాడతాడు. కానీ యథార్థం ఏమిటో ప్రహస్తుడికి తెలుసు, ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడడం. అన్నయ్య, నీ క్షేమం కోరుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, నా మాట నమ్ము. నీవు కూడా చూడవచ్చు ఈ దుర్నిమిత్తములు. కాబట్టి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పేసి మనం సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. అంటే రావణుడు అన్నాడు, భయం న పశ్యామి కుతశ్చిదప్యహం నరాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురై సహేంద్రైరపి సంగత కదా మామాగ్రత స్వాస్థ్యతి లక్ష్మణాగ్రజ. సీతమ్మని మళ్ళీ రాముడు పొందడం అనేటటువంటిది ఒక్కనాటికి జరగదు, నేను ఇవ్వను. ఇంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నీకు కనపడుతున్నవి నాకు కనపట్టలేడు, కాబట్టి నువ్వు బయలుదేరవచ్చు. ఇది కదండి మూర్ఖత్వం అంటే. ఇప్పుడు ఆయన చెప్పిన దుర్నిమిత్తాలు చూడడానికి రాత్రి ఎప్పుడో చూడాలన్నాయా, 1 గంటకు అలారం పెట్టుకుని లేచి కాదు, లేచి పైకి వచ్చేలా నిలబడి చూస్తే నిజంగా వెంట్రుకలు ఊడిపోతున్నాయో లేదో, ఒంటిలకి కంచరగాడిదలకి గుర్రాలు గడ్డి తినకుండా ఏడుస్తున్నాయో లేదో, భద్రగజాలకి మదజలం స్రవించట్లేదని ఇన్ని తెలుస్తాయి. ఆయన వినడు, నాకేమీ కనపట్టలేదని చెప్పాడు. నాకేమీ, నువ్వు అనుకున్నంత కష్టం ఇది నాకేం కనపట్టలేదు, ఎవడూ మన్నేమీ చేయలేడు, నువ్వు బయలుదేరావు. ఇంకా ఆయన ఎందుకుంటాడు? మహాత్ముడైన వాడి పని ఏమిటంటే తన కర్తవ్యం తాను చేయడం. ఆయన కర్తవ్యం ఏమిటి? మంచి మాట చెప్పడం, అంతవరకే. పుచ్చుకుంటే అభ్యున్నతి, పుచ్చుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? తన కర్తవ్యం అయిపోయింది. హనుమ ఏం చేశారు నిన్న? అంతే. కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అకస్మాత్తుగా వానర సైన్యం అంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేసారు. ఇప్పుడు తాను రథం పూంచి సభామంటపానికి వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చాలా వేగంగా సభకి రమ్మంటున్నానని చెప్పండి అని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు, వీరాధివీరులందరూ కూర్చున్నారు. ఎవరు మాట్లాడతారు ఆయనతో? ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశాడు. నేను వర్ణించలేను, కానీ ఒక్క మాట చెప్తాను. ఆయన సీతమ్మ తల్లి యొక్క అంగాంగములను వర్ణించి ఆమెని చూసినప్పటి నుంచి నాకు విశేషమైన కామ ప్రచోదనం కలిగింది. ఆమెని పొందితే తప్ప నేను సంతోషంగా ఉండలేను. కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి లంకాపట్టణంలో అశోక వృక్షం కింద పెట్టిన మాట సత్యమే, నేనే అపహరించి తీసుకొచ్చాను అని అన్నాడు. సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నేను సీతమ్మ తల్లిని తెచ్చి, సీతమ్మ తల్లి అన్న మాట నేనంటున్నాను కానీ ఆయన అంటాడండి, అనడు. కానీ ఆయన అన్నట్టు నేను అనలేను, అందుకని అలా అనలేను అంతే. అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అలా అన్నాడా అని అడక్కండి. కాబట్టి ఆవిడ్ని తీసుకొచ్చి నేను శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాను. ఆవిడ నన్ను 1 సంవత్సరం రాముడి గురించి చూస్తాను అని అడిగింది అన్నాడు. అలా అడిగిందా సీతమ్మ తల్లి? 1 సంవత్సరం రాముడి గురించి చూస్తానని చెప్పిందా? 1 సంవత్సరం రాముడి గురించి చూస్తానంటే ఏమిటి దాని అర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే ఎంత పెద్ద అబద్ధం ఆడాడో చూడండి. అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలా చెప్పకపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది ఆయనకు అనవసరం. అవతల వాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మత్స వస్తుంది మనం అలా మాట్లాడితే అనుకున్నా, తాను అలా మాట్లాడు. అంటే ఇంచుమించు ఆమె తనకి వశురాలైనట్టుగా మాట్లాడాడు. కాబట్టి 10 నెలలు గడిచిపోయాయి. ఇంకొక 2 నెలలు రాముడు రాకపోతే సీత నాదవుతుంది, అది ఆయన ప్రతిపాదన. 1 సంవత్సరం సమయం అడిగింది. ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. నేను పూర్వం దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళాను,
ఎంతమంది మీదో యుద్ధం చేశాను. అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు, నా పక్కన సహాయంగా నిలబడ్డారు. నా విజయం మీ విజయం. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళావంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన ఏడాది లోపల రాముడు వస్తే అని ఆవిడ అననే లేదు. నా తల్లి ఎన్నటికీ ఆ మాట అందో. అన్న రాముడు వచ్చేస్తున్నాడుగా, నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని. అంటే రావణుడంత అబద్ధాల కోరు నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలం ఉన్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇత పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు. ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు. ఆయనకు అదో కర్మ. బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత సకృత్సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్ మహారాజా కృతమ ప్రతిమం తవ విధీయేత సహస్మాభిః అదావే వాస్య కర్మణః. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహాహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండవలసింది. కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నావు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం. ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా. ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు? మమ్మల్ని అడగడం ఎందుకు? దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని అన్నా. ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇక బెంగబెట్టుకోకు, నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను. నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను. పునర్మాంసద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వస. రాముడు నా గుండెల మీదకి ఒక బాణాన్ని ప్రయోగించి 2వ బాణాన్ని ప్రయోగించడం కోసమని బాణం తీస్తాడు. ఎందుకంటే నేను పర్వతాకార సన్నిభుణ్ణి కదా. నా మీద 2వ బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసే లోపలే నేను వెళ్లి రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ శరీరంలో ఉన్న నెత్తురంతా తాగేస్తాను. రామలక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నిటినీ కూడా నేను భక్షించేస్తాను. కాబట్టి ఇంక నీకేం కావాలి? ఇంక నీకేం భయం లేదు. నేను నీకు మాటిస్తున్నాను, నా సాధ్యమైనంత యుద్ధము చేసి నీకు విజయాన్ని సాధించి పెడతాను. రమస్వకామం పిపచాగ్ర్యవారుణీం కురుష్వకార్యాని హితాని విజ్వరః మయాతురాగే గమితేయమక్షయం చిరాయ సీతా విషగా భవిష్యతి. అందులో యథారాజా తథా ప్రజ, అందరి బుద్ధులు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంక ఈ విషయాలన్నీ మరిచిపో, హాయిగా వెళ్ళి మద్యాన్ని తాగు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చేసేసేయి, సంతోషంగా హాయిగా గడుపు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇంకా శాశ్వతంగా వశురాలైపోతుంది అన్న తరువాత అక్కడ జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు, మిగిలిన ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులు చాలా తక్కువ చేసి రామలక్ష్మణుల గురించి మాట్లాడి, అది పెద్ద విషయం ఏమిటి, మేము వెళ్ళి వాళ్ళని సంహరిస్తామన్నట్టుగా 1కి 10 మార్లు మాట్లాడుతుంటే విభీషణుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఉండలేక ఆయన అన్నాడు, మీరనుకున్నంత తేలిక కాదు రావణ, నీకు శత్రువు ఎక్కడో లేడు, నీ శత్రువు నీ కొడుకు రూపంలో ఉన్నాడు. అసలు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఇది విభీషణుడు నొచ్చుకున్నది. ఈ సభకి ఇంద్రజిత్తుని పిలవడం మొదటి తప్పు, వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు మాట్లాడడం 2వ తప్పు, మాట్లాడినందుకు వాడిని శిక్షించవలసి ఉన్నా శిక్షించకపోవడం 3వ తప్పు. ఈ సభకి పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్ను దండించాలన్నాడు. ఏ తండ్రి తాను ఒక కాంతని ఎత్తుకొచ్చానని, ఆమె మీద తనకి కామ ఉందని, ఆవిడ భర్త వచ్చేస్తున్నాడని యుద్ధం చేయమని తన కొడుకుని అడిగితే
ఆ కొడుకు లేచి నిలబడి, నాన్నగారు మీకేం పర్వాలేదు, మీరు ఆవిడని అనుభవించండి, నేను యుద్ధం చేస్తానని ఒక కొడుకు అనొచ్చా? అసలు అది సభ, అది తండ్రి కొడుక, అక్కడ నేను పినతండ్రిగా కూర్చుని విననా? ఎంత అసహ్యంగా ఉంది. ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు కొడుకు కాడు, కొడుకు రూపంలో ఉన్న శత్రువు, బాలుడు. వీడి సభకిందుకు అసలు? వీడిని రమ్మన్నది ఎవరు? వీడిని ఇలా మాట్లాడమన్నది ఎవరు? వీడి అహంకారం ఏమిటి? ఏమనుకుంటున్నాడు రామలక్ష్మణులు అంటే? రావణ పిలిచినందుకు నిన్ను, వచ్చినందుకు వాణ్ణి, ఇద్దరినీ దండించాలి సభక అని ఆయన అన్నాడు. ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్ సీతాం చ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ నిహవీత శోకాహ. ఇప్పటికైనా నా మాట విను. రామచంద్రమూర్తి కోదండాన్ని చేత పట్టుకుని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణం ఆయన ముందు నిలబడదు. ఇవాళ నీతో కలిసి వీళ్ళందరూ ఎవరం రామలక్ష్మణుల్ని నిగ్రహించగలమని డాంబికాలు పలుకుతున్నారో వీళ్లల్లో ఒక్కడు రామలక్ష్మణుల ముందు నిలబడగలిగిన వాడు లేడు. నువ్వు కూడా నిలబడవు. కాబట్టి నా మాట విని మంచి మంచి బహుమానములతో, మణిమాణిక్యములతో, చీనాంబరములతో ఆ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి నువ్వు కృతకృత్యుడవు కా. అంటే రావణుడు ఇంతమంది ఎదురుగుండా ఉండగా తన పనుపున యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయన కోరుకున్నట్టు కదండి ఉండాలి. ధర్మం చెప్తే ఆయన వినడం. ధర్మం చెప్పేవాడు కూడా ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి వీల్లేదు విభీషణుడు. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా. రాముడు వింటాడు, ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదో చెప్పి చేస్తాడు. రావణుడు అలా ఉండదు. తను అనుకున్నట్టు ఉండని వాడిని పంపించేయడానికి మాట్లాడతాడు తప్ప అవతలవాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు. ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై, అంటే మృత్యువును పొందవలసినటువంటి విధానము ఈశ్వరుడి చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. వసేత్స్థ సపత్నేన క్రుద్ధేనా సీవిశేషమా నతు మిత్ర ప్రమాదేన సంవసేచ్ఛత్రునా సహా. శత్రువు సర్పం కన్నా భయంకరమైనటువంటి వాడు. వసేత్ సహా సపత్నేన. ఒక పాము ఇంట్లో ఉందనుకోండి, పాము ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో, నిర్భయంగా ఉండొచ్చేమో. కానీ క్రుద్ధేనా సీవిషేణవా, చాలా క్రోధాన్ని మనసులో పెంచుకుని పైకి మంచివాళ్ళ నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతుంటే మాత్రం నతు మిత్ర ప్రమాదేన, అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం. విభీషణుడు జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. నేను ఎంతో మంది జ్ఞాతుల్ని చూశాను. వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏంటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి, ఇంతటి విద్వాంసుణ్ణి, ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి, నన్ను పట్టుకునంత నింద చేస్తున్నావే, ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే, దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఉన్నతి స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి ఓర్చలేని గుణంతో మాట్లాడుతున్నావు అనుకోవాలి. తాను విద్వాంసుట్ట, తాను ధర్మతత్పరుట్ట. కాబట్టి అటువంటి వాణ్ణి చూసి, కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట. అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్ట అని ఆయన అన్నాడు. గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు. ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ. నాగ్నిర్నాన్యాని శస్త్రాణి నన పాశాభయావహాః
ఘోరాహ సార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాహ. మనకి అగ్ని వలన భయం లేదు, శస్త్రముల వలన భయం లేదు, కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయం అని ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ ఏనుగులు మాట్లాడుకున్నాయి. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనత్ర సంశయ కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం చనః. మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణేదమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. రావణాసురుడు చెప్పిన నీతి సుమండి. ఆయన అంటాడు, ఏనుగులు అన్నాయి విద్యతే గోషు సంపన్నం, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విద్యతే బ్రాహ్మణే దమః, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు. విద్యచే జ్ఞాతితో భయం, జ్ఞాతి ఎక్కడుంటాడో అక్కడ భయం కలుగుతుంది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్ధ్య వ్యవస్థితః. ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాడిని చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతుంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్షబిందువుని విడిచిపెడుతుందా, భూమికి ఉపకారం చేస్తుందా? జ్ఞాతి కూడా అంతే, కృతజ్ఞుడు, ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని. యథా మధుకరస్తాత్ రసం విందన్న విద్యతే తథా త్వమపి తత్రైవ తథా నార్యేషు సహృదం. జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా? తుమ్మెద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకి ఆపద వచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి నువ్వు సుఖాల కోసం, సంతోషాల కోసం, సంపదల కోసం రాముడి దగ్గరికి ఎడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు. అంటూ ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాదీ విభీషణ ఉత్పపాత గదాపాణి చతుర్భిః సహ రాక్షసైః. ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయి అన్నాడు, జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మపదే స్థితః ఇదం తు పరుషం వాక్యం న క్షమామ్యన్ నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు. కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని తమ్ముడు మాట్లాడకూడదు. కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య, నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం క్షంతవ్యం కావు. నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవునులే, మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు, మంచి మాట చెప్పేవాడు దొరకడు. చెప్పినా వినేవాడు అసలు దొరకడు. ఆత్మానం సర్వదా రక్షా పురీం చేమాం సరాక్షసాం. అన్నయ్య, నిన్ను లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో. నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం. నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నివార్యమాణస్య మయాహితైషిణ నరోచతే తే వచనం నిశాచర పరీతకాలాహి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీతం. ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు అన్నయ్య, నువ్వు క్షేమంగా ఉండు, నాకు అదే కావాలి అని చెప్పి ఆయన నలుగురు సచివులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో నలుగురు సచివులతో. అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా, వాళ్ళందరూ బయటే 6 బయలే ఉన్నారు. ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, రావణో నామ దుర్వృత్తో రక్షతో రాక్షసీశ్వర తస్యాహం అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః తేన సీతా జనస్థానాత్ హృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షిత. నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి. ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయువుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్ష కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను.
సోహం పరుషితస్తేన దాసవచ్చావమానిత త్యక్తా పుత్రాంశ దారాంశ రాఘవం శరణం గతః. నేను నా భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయితమాం క్షిప్రం విభీషణముపస్థితం. వెంటనే నేను వచ్చానని శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచెయ్యండి అన్నాడు. సుగ్రీవుడు చూశాడు, రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, మనని మట్టు పెట్టడానికి భేదాలు కల్పించడానికి వచ్చాడు. కాబట్టి వెంటనే ఆ నలుగురితో కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు. అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు. ప్రభిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రు తరిత్కిత విహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒక గుడ్లగూప కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చెయ్యడం కోసమే వచ్చాడు. బధ్యతామేష తీవ్రేణ సచివై సహ రావణస్య నృశంసస్య భ్రాతా హేష విభీషణ. అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు. కాబట్టి నలుగురు తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, నాకు అనుజ్ఞ ఇయ్యవలసింది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, శత్రువైన రావణాసురుని తమ్ముడు నలుగురు సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాడు. నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా? మీ అందరూ పెద్దలైన వారున్నారు, ప్రాజ్ఞులైన వారున్నారు, తెలివైన వారున్నారు. కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి. మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ, ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ మీరు ఆలోచించద్దు. ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు. చూసారా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే. అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, అర్ధానర్ధౌ వినిశ్చత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్. మనం గుణదోషములను విచారణ చేద్దాం. మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి, విభీషణుడిని స్వీకరిద్దాం. గుణములు లేనివాడు దోషములున్నవాడు అని తేలిందనుకోండి, అప్పుడు విభీషణుడిని విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడు లేచాడు. ప్రడిదాయహి చారేణ యథావత్ సూక్ష్మబుద్ధిన పరీక్షత తథ కార్యో యథాన్యాయం పరిగ్రహ. మనం గూఢచారుల్ని పంపిద్దాం. గూఢచారులు వెళ్ళి బాగా విచారణ చేస్తారు. గూఢచారులు ఇతన్ని స్వీకరించచ్చు అని చెప్తే స్వీకరించేద్దాం, వద్దు అని చెప్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు లేచాడు, చాలా పెద్దవాడు కదండి ఆయన. ఆయన అన్నాడు, బద్ధ వైరాచ్చ పాపాచ్చ రాక్షసేంద్రాద్విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతాం అయం. ఇతను రాకూడని కాలంలో రాకూడని దేశంలో ఇప్పుడు వచ్చి మనతో కలుస్తానంటున్నాడు. పైగా పాపనిశ్చయము కలిగినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు. కాబట్టి అటువంటి వాణ్ణి స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే. మైందుడు లేచి అన్నాడు, భావమస్యతు విజ్ఞాయ తతస్తత్వం కరిష్యసి యది దుష్టో న దుష్టో వా బుద్ధిపూర్వం నరసభ. మనం ప్రశ్నలు వేసి చూద్దాం విభీషణుణ్ణి. జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో ఉన్న భావములను గమనిద్దాం. ఆ భావములను బట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకు అనిపిస్తే స్వీకరిద్దాం, లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు. రామచంద్రమూర్తి హనుమని పిలిచి అన్నారు, నీ అభిప్రాయం ఏమిటన్నారు. హనుమ లేచి అన్నారు, నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, గూఢచారిని పంపిద్దామని ఒక ఆయన అన్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే గూఢచారిని పంపుతాం, మన పైనే నిలబడిన వాడి మీదకి గూఢచారిని ఏం పంపించి మీరు గూఢచర్యం చేస్తారు. ఇంకొక ఆయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి గుణదోషములను మనం చూడాలి, కానీ ఇప్పుడు కొత్తగా మనం గుణదోషాలు ఏమిటి వెతికి చూస్తాం. ఇంకొక ఆయన మాట్లాడుతున్నప్పుడు భావాన్ని గమనించి మనం చూడాలన్నాడు. ఇప్పటికే ఆయన భావం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో. ఇప్పుడు మనం కొత్తగా ఏం చూస్తాం. పైగా ఇలా మిత్రత్వం కోసం వచ్చిన వాడైతే త్రికరణ శుద్ధిగా మనం అలా అడగకూడని ప్రశ్నలు వేస్తే ఆయన మనసు ఖేదపడి వెళ్ళిపోవచ్చు. అప్పుడు పొందవలసిన ఒక మంచి మిత్రుణ్ణి మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పురుషాత్ పురుషం ప్రాప్య తథాదోష గుణావపి దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమంచ తథాత్వయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః. రావణునిలో ఉండేటటువంటి దోషములను ఇతను గుర్తించాడు.
అటువంటి దోషములు ఉన్నవాడితో మనం ఉండకూడదు అనుకున్నాడు. రాముడిలో ఉన్న గుణములను గుర్తించాడు. రామునితో కలిసి ఉందామనుకున్నాడు. నత్వస్య బ్రువతో జాతు లక్ష్మితే దుష్టభావత ప్రసన్న వదనం చాపి తస్మాన్నే నాస్తి సంశయ అశంకితమతి స్వస్థో నశట పరిసర్పతి నచాస్య దుష్టమాచ్యాపి తస్మాన్ నాస్తిహ సంశయ. అతను శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడో లేదో మనం మాట్లాడితే మాత్రం ఎలా తెలుస్తుంది? నాకు తెలుసున్నంత వరకు ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తం చ రావణం బాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణములను బాగా విన్నాడు. ధర్మంలో ఉన్న సుగ్రీవుణ్ణి కాపాడాడని, అధర్మంలో ఉన్న వారిని చంపాడని, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడని, బలపరాక్రమములున్నవాడని, 14,000 మంది ఖరదూషణాదులను ఒక్కడే చంపాడని ఇన్ని తెలుసుకుని ధర్మమున్న రాముణ్ణి ఆశ్రయిద్దామని, అధర్మంతో ఉన్న రావణుణ్ణి విడిచిపెడదామని నిర్ణయించుకుని వచ్చాడు అని అతని ముఖం చూస్తే అర్థం అవుతోంది. అతని భావాన్ని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అతన్ని స్వీకరించచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి విభీషణుణ్ణి స్వీకరిస్తే తప్పు లేదన్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. నా దగ్గరికి ఒకసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను స్వీకరించు అని అడిగిన వాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా విడిచిపెట్టాను. కాబట్టి నేను ఈయన్ని స్వీకరించవలసినదే అని అంటూ, లోకంలో రాజులకు రాజు యొక్క జ్ఞాతికి మధ్య ఎప్పుడూ విభేదాలుంటాయి. సమయాసమయములను చూసుకోవడం అనేటటువంటిది కూడా వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు దేశకాలాదులు కలిసి వచ్చాయి, అందుకని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, మన్ని శరణాగతి చేశాడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విదా వా పితు పుత్ర సుహృదో వా భవద్విధాః. సుగ్రీవుడు వంక చూసి అన్నాడు, సుగ్రీవా, నువ్వు విభీషణుడికి ఆశ్చర్యం ఇవ్వద్దు అని చెప్పావు, కానీ నేను ఒకటి చెప్తాను చూడు. లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులు కారు. రాజ్యం నాకొద్దన్నయ్యా నువ్వే పుచ్చేసుకో అనే తమ్ముళ్ళు ఉండరు. భవంతి భరతోపమాహ మద్దిదావా పితు పుత్రాహ. నాలాంటి తండ్రి కొడుకులు ఉండరు. కొడుకు అరణ్యవాసానికి వెడితే మళ్లీ తిరిగి 14 ఏళ్ల తర్వాత వస్తాడంటే 14 ఏళ్లు ప్రాణములను నిలబెట్టుకోలేక, కొడుకుని చూడకుండా ఉండలేక ప్రాణములను విడిచిపెట్టేటంతటి పుత్ర వ్యామోహం కలిగిన తండ్రి ఉండడు. నాలా తండ్రి మాట కోసం అరణ్యవానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు. సుహృదో వా భవద్విదాః. నీలా స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు. అందరికీ అన్ని దొరుకుతాయ్యా. సుదుష్టోవాప్యదుష్టోవా కిమేష రజనీచరః సూక్ష్మమప్యహితం కర్తుం సుమాశక్త కథంచన పిశాచాం దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రు శరణమాగతః అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు. ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను. కాబట్టి గతంలో ఒకానొక పక్షి, ఒక పావురం తన భార్యని చంపిన వాడు చెట్టు కిందకు వస్తే రక్షించిందయా అని ఆయన ఒక కథ చెప్పారు. వెనకటికి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది. అటుగా ఒక బోయవాడు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు. బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కింద పడి పావురం మరణించింది. మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంట నులిమేసి కాల్చి దాని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ ఒకనాడు తాను పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు. పైన ఉన్న మగపక్షి చూసింది. చూసి ఎక్కడికో వెళ్లి 2 ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి వాడికి వేడి కల్పించింది. ఆయన స్పృహను పొంది లేచాడు. లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు. అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు.
అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది. పడిపోతే ఆ మాంసాన్ని బోయవాడు తిని బ్రతికాడు. తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది. క్షాత్రము కలిగినటువంటి క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు గారి కొడుకునై ఇంత చదువుకుని ఇన్ని అస్త్రశస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతి చేసి ఒక రాక్షసుడు వచ్చి పైన నిలబడితే యుక్తాయుక్త విచారణ చేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషం ఉంటుందా లోకంలో? వెనకటికి మహర్షి ఒక మాట చెప్పారు, శరణాగతిని చేసినటువంటి వాణ్ణి స్వీకరించని వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఐశ్వర్యము తొలగిపోవడమే కాకుండా ఆ శరణాగతి చేసిన వాణ్ణి స్వీకరించకపోవడం వల్ల వాడికి కలిగినటువంటి దుఃఖము చేత పాపములన్నీ సంక్రమిస్తాయని. కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మనుష్యుడే కావక్కర్లేదు, నేనే తెలుసుకుంటే నా కాలి బొటన వేలితో చంపేస్తాను ఈ లోకంలో ఉన్న రాక్షసుల్ని, పిశాచాల్ని. విభీషణుడు ఒక పెద్ద లెక్క కాదు, రావణుడు ఒక పెద్ద లెక్క కాదు. ఎంత పాపము చేసిన వాడైనా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నా దగ్గరకొచ్చి పడి రామా నేను నీవాడను అని అన్నాడా, ఇక నేను వాడి చెయ్యి విడిచిపెట్టను, కాపాడి తీరుతాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నారు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాతతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నారు. ఆ తరువాత విభీషణుడు వచ్చాడు. సుగ్రీవుడు 2-3 పర్యాయములు వాదించాడు. తర్వాత అన్నాడు, మహానుభావ మీ ధార్మిక నిష్ఠని చూడడం కోసం నేను వాదించాను తప్ప ఇప్పుడే మన మిత్రుడిగా విభీషణుణ్ణి స్వీకరిద్దాం. తానొక పని చేసే ముందు ఎందుకు చేస్తున్నారో చెప్పి, ఇతరుల అభిప్రాయాన్ని తాను ఎందుకు తీసుకోలేదో చెప్పి, అందరినీ ఒక అభిప్రాయం మీద నిలబెట్టి అందరినీ కలుపుకుని వెడతారు రామచంద్రమూర్తి. ఇది లోపిస్తుంది రావణుడి దగ్గర అని ఇప్పుడు విభీషణుణ్ణి తీసుకురమ్మన్నారు. ఆకాశంలోంచి 4 సచివులతో కిందగిరిగి సతు రామస్య ధర్మాత్మ నిపపాత విభీషణ పాదయో శరణాన్వేషి చతుర్భిః సహ రాక్షసైః అనుజో రావణస్యాహం తేన చాప్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః పరిత్యక్తా మయా లంకా మిత్రాణి చ ధనాని వై భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. నేను నా అన్నగారైనటువంటి రావణుణ్ణి విడిచిపెట్టి భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేశాను. ఇక నా జీవితము సుఖము కాని దుఃఖము కాని ఏవైనా నీతోనే. రామా నేను మిమ్మల్నే అనుసరించి ఉంటాను అన్నారు. వెంటనే సౌమిత్రుడి పిలిచి లక్ష్మణుణ్ణి పిలిచి ఇప్పుడే వెళ్లి సముద్ర జలాలు పట్ల ఇతన్ని లంకాపట్ల సామ్రాజ్యానికి మహారాజుగా అభిషేకం చేస్తున్నానన్నారు. అని ఆ సముద్ర జలాలు పోసి ఏవ ముక్తస్తు సౌమిత్రి అభ్యసించద్ విభీషణం మధ్యే వానర ముఖ్యానాం రాజనం రాజశాసనాత్. ఆ విభీషణుడికి లంకా సామ్రాజ్యపు పట్టాభిషేకం చేసేశారు. రావణాసురుడు బతికున్నాడుగా, అంటే నిహతుడైపోవడం అంత ఖాయం అన్నమాట. కాబట్టి విభీషణుడికి పట్టాభిషేకం చేసేశారు. ఇక నిన్ను అనుగమించి ఉంటాను అని అన్నాడు కదా విభీషణుడు. అడిగారు, ఇప్పుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటాలి, ఏం చెయ్యమంటావని అడిగారు. సముద్రం రాఘవో రాజా శరణం గద్దుమర్హతి. నేను ఎలా శరణాగతి చేశానో అలా నీవు కూడా ఇంత గంభీరమైన సముద్రాన్ని శరణాగతి చేసి ప్రార్థన చేస్తే ఆ సముద్రం నీ మాట వింటుంది. అప్పుడు నువ్వు చక్కగా మనం సముద్రాన్ని దాటవచ్చు. ఈలోగా రావణాసురుడికి తెలిసింది ఈ విషయం. తెలిసి శార్దూలుడనేటటువంటి గూఢచారిని పంపాడు సైన్యం చూడమని. ఆయన ఈ సైన్యం యొక్క ప్రభావాన్ని, దాని యొక్క గొప్ప శక్తిని వెళ్లి రావణుడికి చెప్పాడు. రావణుడు వెంటనే కుటిల యత్నం చేయడానికి శుకుడన్న రాక్షసుడిని పిలిచి చిలక రూపంలో వెళ్లి సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి, నువ్వు వానరుడివి, నేను రాక్షసుణ్ణి, నేను నీ జోలికి రాలేదు, నీ అన్న వాలి నాతో స్నేహం ఉన్నవాడు, కాబట్టి నువ్వు నాకు తమ్ముడివి అవుతావు, నేను తెచ్చింది నరుడి భార్యని, మధ్యలో నువ్వెందుకు యుద్ధం చేయడం, ఎందుకు నిష్కారణంగా వానరులు మరణించడం, నువ్వు కిష్కింధకు వెళ్ళిపో, నేను రాముడు చూసుకుంటామని చెప్పు. అంటే శుకుడు వచ్చి సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడికి ఆగ్రహం వచ్చింది. వెంటనే ఆ రాక్షసులు వెళ్లి పట్టుకుని దాని రెక్కలు విరిచేస్తున్నారు. అది రామ రామ కౌసల్యానందన అని అరుస్తోంది. రాముడొచ్చి దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, విడిచిపెట్టేయమన్నారు. అది చెప్పవలసిన మాటలు చెప్పింది. సుగ్రీవుడు అన్నాడు, నాకు రాముడు దైవం, రాముడు ప్రాణం, రాముడు నా సచివుడు, రాముడు నా స్నేహితుడు, రాముడు నాకు సమస్తం. అటువంటి రాముడికి శత్రువెవరో నాకు కూడా శత్రువే.
కాబట్టి రావణుణ్ణి వధించి తీరుతానని చెప్పు అని మళ్ళీ సందేశం ఇచ్చి ఆ శుకుణ్ణి పంపించారు. పంపించిన తరువాత రామచంద్రమూర్తి 3 రాత్రుల పాటు సముద్రపు టొడ్డున దర్భాసనం వేసుకుని పడుకున్నారు. పడుకుని ఎంత ప్రార్థన చేసినా 3 రాత్రులు గడిచిపోయినా సముద్రుడు లేచి రాలేదు. ఆగ్రహం వచ్చింది రామచంద్రమూర్తికి. అవలేప సముద్రస్య నదర్శయతి యత్ స్వయం ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియమాదిత అసామర్థ్యం ఫలంత్యేతే నిర్గుణేషు తతాంగుణాః ఆద్యమద్వాన నిర్భిన్నైః మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భిః పశ్య సర్వతః మహాభోగాని మచ్ఛానాం కరిణాం చ కరానిహ భోగినాం పశ్య నాగానాం మయా ఛిన్నాని లక్ష్మణ నశంక శుక్తి కాజాలం సమీన మకరం శరైః అద్య యుద్ధేన మహత సముద్రం పరిశోషయే చాపమానాయ సౌమిత్రే శరాంశ్చాసీ విశోపమాన్ సాగరం శోషయిష్యామి పద్యాం యంతు ప్లవంగమాః. నేను మంచితనానికి పోయి 3 రాత్రులు 3 పగళ్ళు ఈ సముద్రపు టొట్టున దర్భాసనం వేసుకుని తూర్పు దిశగా దర్భల యొక్క అగ్రములుండేటట్టు చూసి తూర్పు దిక్కుకు తిరిగి పడుకున్నా కూడా ఈ సముద్రుడు కరుణించలేదు, లేచి వచ్చి కనపడలేదు. లోకంలో మంచితనాన్ని పాటించని వాడిని చేతకాని వాడు అనుకుంటుంటారు. కాబట్టి నేను ఇప్పుడే ఈ సముద్ర జలాలన్నింటినీ ఇంకింపచేస్తాను, సముద్రం అన్నది లేకుండా చేసేస్తాను, సముద్రంలో ఉన్న ప్రాణులన్నింటినీ సంహరిస్తాను. నా బాణముల యొక్క తాకిడికి సముద్రంలో ఉన్న రాక్షసులు, పాములు, మొసళ్ళు, తాబేళ్లు, తిమింగలాలు మరణించి సముద్రం మీద తేలిపోతాయి. నేనిప్పుడు ఎంత ఘోరమైన రూపాన్ని పొందానో చూడని, ప్రళయాగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపాన్ని పొంది ఏవముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితైక్షణః మహాక్రోధంతో పెద్ద పెద్ద కన్నులు చేసుకుని బభూవరామో దుర్ధర్షో యుగాంత అగ్నిరివజ్వలన్ ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో తేరిపారి చూడరాని వారై ఒక్కసారి బాణములను తీసి సముద్రంలోకి ప్రయోగించారు. ఆ సముద్రంలో ప్రయోగించినటువంటి బాణముల చేత పంచభూతములు కదిలిపోయి సముద్రం అతలాకుతలం అయిపోయింది. దానిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభించిపోయాయి. అటువంటి పరిస్థితిలో ఇక నేను ఆగను, ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చేస్తానన్నారు. హడిలిపోయి లక్ష్మణుడొచ్చి తతస్తుతం రాఘవముగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రిరుత్పత్య సముచ్ఛసంతం మామీతి చొక్వా ధనురాలలంబే వచ్చి ఆ ధనస్సు పట్టుకుని అన్నయ్య అంత పని చేయకు, సముద్రాన్ని ఇంకింప చెయ్యకు అంటున్నాడు. కానీ వినకుండా రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి సిద్ధపడి అభిమంత్రించి బాణాన్ని సిద్ధం చేశారు. హడిలిపోయినటువంటి సముద్రుడు 10 యోజనముల దూరం ముందుకు పారిపోయాడు. అంటే చెరియలి కట్టని దాటి ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అప్పుడు ఆ సముద్ర మధ్యంలోంచి అధిదేవత అయినటువంటి సముద్రుడు పైకి లేచాడు. రక్తమాల్యాంబరధర పద్మపత్ర నివేక్షణ సర్వపుష్పమయీం దివ్యాం శిరసా ధరయన్ సృజం జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషితైః ఆత్మజానం చ రత్నానాం భూషితో భూషణోత్తమైః తనలోంచి పుట్టిన రత్నాలతో హారాలు వేసుకుని తల నిండా రత్నాలను పొదిగినటువంటి కిరీటాన్ని ధరించిన వాడై అనేకమైనటువంటి పుష్పములతో కూడిన హారములను ధరించి భూషణములతో కూడినటువంటి వాడై ఎర్రని వస్త్రములు ధరించి ఆ సముద్రుడు పైకి లేచాడు. లేచి అన్నాడు, నాయనా రామచంద్ర, నీకు తెలియనిది కాదు, లోకంలో పంచభూతములకు కూడా వాటి వాటి లక్షణములు వాటికి ఉన్నాయి. నీరు ప్రవహిస్తుంది, గాలి వీస్తుంది, ఇలా అగ్ని తపింపచేస్తుంది, నీరు తడుపుతుంది, చల్లగా ఉండేటట్టు చేస్తుంది. ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం. అలాగే నాకు కూడా ఒక లక్షణం ఉంది. 2 గుణములతో ఉంటాను నేను. ఒకటి అగాధం, అంటే బాగా లోతుగా ఉండడం, ఎవ్వరూ నన్ను దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం. ఈ 2 నా యొక్క లక్షణాలు. కాబట్టి యదగాధో హమప్లవ, అగాధంగా ఉండడం, దాటడానికి వీలు లేని రీతిలో ఉండడం నా లక్షణాలు. అటువంటి నన్ను దాటి వెడతానని నువ్వు ఇక్కడ ఉండడం, నేను నిన్ను అలా అవకాశం కల్పించలేదు అని నా మీద ఆగ్రహించడం తగినటువంటి విధానం కాదు. కానీ రామ, నేను మీతో ఒక మనవి చేస్తాను. వానర సైన్యమంతా వెళ్ళిపోవడానికి కావలసిన రీతిలో నేను దారి ఇస్తాను. దారి ఇవ్వడం అంటే ఎలా ఇస్తాను? మీరు చెట్లు రాళ్ళు అన్ని తెచ్చి 100 యోజనముల దూరం నా మీద వెయ్యండి, నేను వాటినన్నింటిని వహిస్తాను. వహించి సేతువుగా విడిచిపెడతాను. నేను వానర సైన్యం అంతా లంకాపట్టణంలోకి వెళ్ళిపోయేంత వరకు ఆ సేతువు కదలదు, అలాగే ఉంటుంది.
కాబట్టి మీ సైన్యంలోనే నలుడనేటటువంటి ఒక గొప్ప వానర వీరుడు ఉన్నాడు. ఆయన విశ్వకర్మ యొక్క తేజస్సుతో విశ్వకర్మకి కుమారుడుగా జన్మించినటువంటి వాడు. అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే వరుణాలయే, ఆయన నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. కాబట్టి అయం సౌమ్య నలో నామా తనుజో విశ్వకర్మణ పిత్రా దత్తవర శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణ ఏషసేతుం మహోత్సాహ కరోతు మయివానర తమహం ధారయిష్యామి తథా కేశ యథాపిత. ఆ తండ్రి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడైనటువంటి నీలుడు నిర్మించినటువంటి సేతువుని నేను వహిస్తాను, పట్టుకుంటాను. అప్పుడు ఈ వానర సైన్యం అంతా వెళ్ళిపోవచ్చు అని చెప్తే వెంటనే ఆ నీలుడు లేచి అన్నాడు, నాకు అటువంటి శక్తి ఉంది మా నాన్నగారి అనుగ్రహం వల్ల, కానీ నీవు అడగకుండా నేను లేచి అలా కడతాను అనడం అహంకారం అవుతుందని నేను అనలేదు. రామా, మీరు అనుగ్రహిస్తే నేను 100 యోజనముల సేతువుని నిర్మిస్తానన్నాడు. చాలా సంతోషించారు. కానీ నేను ఎక్కుపెట్టిన బాణాన్ని తీయడం అన్నది కుదరదు, కాబట్టి ఎక్కడ విడిచిపెట్టను చెప్పు అని అడిగారు. అడిగితే సముద్రుడు అన్నాడు, ఇక్కడికి దగ్గరలోనే ఉత్తర తీరంలో, సముద్రానికి అవతలగా ఉత్తర తీరంలో నా సముద్ర జలాలంతటినీ కూడా తాగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మహాపాపాత్ములు. అటువంటి పాపాత్ములైన వాళ్ళు నా జలాలన్నింటినీ తాగడం చేత కలుషితమై నేను బాధపడుతున్నాను. కాబట్టి నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యవలసి ఉంటుంది. నువ్వు సంధించినటువంటి బాణాన్ని అక్కడికి విడిచిపెడితే దాన్ని మరుకాంతారము అని పిలుస్తారు. ఇప్పుడు రాముడు అది ఎక్కడ ఉందో తెలియకపోయినా ఒక్కసారి సంకల్పం చేసి బాణాన్ని విడిచిపెట్టాడు. దక్షిణ తీరంలో నిలబడి విడిచిపెట్టినటువంటి బాణం ఉత్తర తీరంలో ఉన్నటువంటి మరుకాంతారం అనేటటువంటి ప్రదేశంలో పడి అక్కడ ఆభీరులు అనబడేటటువంటి వాళ్ళు, దస్యువులు అన్నవాళ్ళు పాపభూయిష్టమైన జీవనంతో ఉండి సముద్ర జలాల్ని పాడు చేస్తున్నారు. వాళ్ళందరూ మరణించేటట్టుగా వాళ్ళు తాగుతున్నటువంటి నీటినంతటినీ ఆ బాణము ఇంకింపచేసింది. లేకపోతే అది సముద్ర జలాలను ఇంకింపచేస్తుంది. ఎక్కడుందో కంటితో చూడకపోయినా దక్షిణ తీరంలో నుంచి ఉత్తర తీరంలో ఉన్న ఆ ప్రాంతం మీదకి బాణం విడిచిపెట్టాడు రామచంద్రమూర్తి. అది ఆయన గొప్పతనం. అది నీటిని ఇంకింపచేసి భూమిలోకి వెళ్లి లోపలికి గుచ్చుకుంటే అది ఆ గుచ్చుకున్న ప్రాంతానికి వ్రణము అని పేరు వచ్చింది. అక్కడి నుంచి ఒక పెద్ద నీటి బుగ్గ ఒకటి పుట్టింది. అదంతా ఉన్న నీరు త్రాగకుండా శోషింపచేసేశారు కాబట్టి, ఆ నీరు లేకుండా చేసి ఇంకింపచేశారు కాబట్టి ఆ ప్రాంతం ఎడారైపోయింది. కానీ రామచంద్రమూర్తి తను బాణప్రయోగం చెయ్యడానికి అవకాశం ఇచ్చిన ప్రాంతం కాబట్టి దానికి వరం ఇచ్చారు. నేను వేసిన బాణంలోంచి వచ్చిన నీటి బొగ్గ చేత ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగడ్డి మైదానంగా మారుతుంది. అక్కడ చక్కగా పశువులన్నీ తిరిగి పాలు వెన్న అన్నిటినీ సమృద్ధిగా కురిపిస్తాయి. ఆ ప్రాంతం ఐశ్వర్యవంతం అవుతుంది. అక్కడ ఏ రోగాలు లేకుండా ఆ ప్రాంతం ఉంటుంది అని వరమిచ్చారు. ఆ తరువాత మహానుభావుడైనటువంటి నీలుడు ఆ సేతువు కట్టడం కోసమని వానరములన్నింటినీ పురమాయించారు. మీ అందరూ వెళ్లి దొరికినటువంటి శిలలు చెట్లు అన్ని పట్టుకురండి. అంతే, ఇన్ని కోట్ల వానరములు పర్వతాలు ఎక్కేశారు, అరణ్యంలోకి వెళ్ళిపోయారు. పుష్పించినటువంటి చెట్లు తీసుకొచ్చేశారు. 1, 2 చెట్లు కావుట, ధవళ వృక్షములు, వెదురుగడలు, అవిసి చెట్లు, తెల్లమద్ది చెట్లు, తాళ వృక్షములు, బొట్టుక చెట్లు, తిమిజ వృక్షములు, మారేడు చెట్లు, ఏడాకుల చెట్లు, పొన్న చెట్లు, గన్నేరు చెట్లు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, శిలలు, పర్వతాలు, కొండలు ఇన్నింటినీ పెకలించి తీసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. మొదటి రోజున 14 యోజనములకి సేతువు కట్టారు. రెండవ రోజున 20 యోజనాలు సేతువు కట్టారు. మూడవ రోజున 21 యోజనాలు కట్టారు. 4వ రోజున 22 యోజనాలు కట్టారు. 5వ రోజున మిగిలి ఉన్న 23 యోజనాలు కట్టేశారు. 100 యోజనముల మేర సముద్రం మీద సేతువు 4 రోజులలో నిర్మాణం 5 రోజులలో నిర్మాణం అయిపోయింది. 5 రోజులలో నిర్మాణం అయిపోగానే ఇన్ని కోట్ల మంది వానరులు కూడా సంతోషంగా సేతువు మీద పాటలు పాడుకుంటూ ఆటలాడుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ సేతువు మీద దాటి దక్షిణ తీరానికి చేరిపోయారు. సైన్యమంతా లంకాపట్టణాన్ని చేరిపోయింది. మహోత్సాహంగా సేతువుని దాటుతుంటే కొంతమంది కిందకి దూకుతున్నారు, సముద్రంలో ఈత్తున్నారు, మళ్ళీ ఎక్కుతున్నారు. వానర చేష్టితములు కదండి. ఇంత సంతోషంగా కొంతమంది పెద్ద పెద్ద పుష్పించినటువంటి చెట్లు గదల్లా భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతమంది 100 యోజనముల సముద్రం మీద సేతువు కట్టి ఇన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు వెళ్ళిపోతుంటేట అపురూపమైన ఈ సన్నివేశాన్ని చూడ్డానికి దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి కింద సముద్రం మీద సేతువు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి
పొంగిపోయారట. రామచంద్రమూర్తి ఇంత సైన్యంతో దక్షిణ తీరానికి చేరిపోయి లంకాపట్టణం మీద యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నారన్న శుభవార్త దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తారు.